పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా దోరగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కడిగి పెట్టిన చికెన్ అంతా కూడా అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత కల్లుప్పు వేస్తే చికెన్ ఎప్పుడైనా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కల్లుప్పు వేసేసి కొంచెం టర్మరిక్ పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అలా కలిపేసి తర్వాత మూత పెట్టేసి ఉడికించామనుకోండి, దానిలో నుండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత దానికి కొంచెం కారం వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకొని మళ్ళీ అలా కలిపేసి దాని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఉడికిస్తే ఆ కారం అంతా కూడా దానికి బాగా పడుతుందనమాట చికెన్కి. తర్వాత కొంచెం గరం మసాలా, మనము ధనియా పొడి, జీరా పొడి ఇలా సపరేట్గా ఏం అవసరం లేదు. చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలుపుకొని మిక్సీ కొట్టేసుకున్నాం అనుకోండి, చాలా